ఫ్రెండ్స్ ఈరోజు మరొక పీడిఏ సర్వీస్ అనేది చేసాము. క్రీటా కంప్లీట్ బేస్ మోడల్. మొన్నటి రివ్యూ చూసి మళ్ళీ ఒక సజెషన్ తీసుకొని పీడిఏకి అనేది వచ్చారు. సో వీళ్ళు పీడిఏ చేయించుకున్నారు. ఎలా అనిపించింది సర్వీస్ అనేది అడుగుదాము. సార్ ఒక్కసారి పీడిఏ మా సర్వీస్ ఎలా అనిపించింది చెప్పరా? యాక్చువల్గా మేము బైకర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను. సో నేను ఫ్రీక్వెంట్లీగా వీడియోస్ స్వామి చేసే వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. సో దాంట్లో స్వామి ఒక క్రెటా బండికి తను రివ్యూ ఇచ్చారు, ఇదే పీడిఏ చేశారు. సో నా పీడిఏ మొత్తం చూశాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఆ పీడిఏ ఆ స్వామి యూజ్ చేసిన టూల్స్ కానీ అవన్నీ కూడా చాలా నాకు రిలయబుల్గా అనిపించాయి. సో అందుకే నేను ఆ స్వామిని పీడిఐ కోసం పిలవడం జరిగింది. ఆ స్వామి ఈరోజు మాకు పీడిఐ చేయడానికి వచ్చారు. ఆ టూల్స్ అన్ని టూల్స్ యూజ్ చేసి ప్రతిదీ ఓడోమీటర్ కానించి ఇంజిన్ ఛార్జ్ షీట్ కానించి అది టైర్స్ కానించి బోనెట్ లోన్ ఉన్న ఇంజన్ కానించి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏసీ చెకింగ్, ఏసీ వర్కింగ్ కూడా అన్నీ ఎవ్రీథింగ్ చెక్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేశారు. సో మాకైతే స్వామి యూజ్ చేసిన టూల్స్ అయితే ఇక్కడ ఉన్న సేల్స్ పర్సన్ కూడా చాలామంది పీడిఐ చేయడానికి వచ్చారు. బట్ ఇన్ని టూల్స్ ఈ స్వామి యూజ్ చేసిన అన్ని టూల్స్ వాళ్ళు ఇంతవరకు చూడలేదంట. తను ఫస్ట్ టైం ఇలాంటి ఇన్ని టూల్స్ యూజ్ చేశారని బెస్ట్ చేశారు. వాళ్ళని తీసుకున్న మనీ కన్నా ఎక్కువ వర్త్ చేశారని చెప్పి నాకు అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ కూడా చెప్పారు. సో నేను నమ్ముతున్నాను స్వామిని. మీకు కూడా కావాలంటే మీరు కూడా పీడిఐ చేయించుకోండి. సరే ఇది బేస్ మోడల్ కదా, మీకు ఆన్ రోడ్ ఎంతకి వచ్చింది ఒక్కసారి చెప్పరా? బేస్ మోడల్ వీళ్ళు 13,12,000 చెప్పారు. అంటే కొంచెం ఎక్కువ చెప్పారు, మేము కొంచెం బార్గెన్ చేసి అట్లా చేసి చెప్పాను. 13,12,000. అందులో కొన్ని మాకు స్మాల్ యాక్సెసరీస్ ఇచ్చారు. కొంచెం టెఫ్లాన్ కోటు, తర్వాత సీట్ కవర్సు, తర్వాత మ్యాట్స్, కొన్ని చిన్న ఇచ్చారు. బట్ 13,12,000 పడింది. వేరే యాక్సెసరీస్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ లైక్ స్క్రీను, కెమెరా, రేర్ కెమెరా, తర్వాత ఇంకొన్ని యాక్సెసరీస్ నాకు యూజ్ఫుల్ అయ్యాయి, నేను సపరేట్గా వేయించుకున్నారు. బట్ ఇది మాత్రం 13,12,000 పడింది. ఇన్సూరెన్స్ విషయం మీకు క్లారిటీ వచ్చిందా స్వామి ఏదైనా? ఇన్సూరెన్స్ సేల్స్ పర్సన్తో ప్రస్తుతానికి అయితే సేల్స్ పర్సన్తోనే మాట్లాడాం. బట్ మనకి ఇంకా ఇన్సూరెన్స్ పర్సన్ అయితే లీవ్లో ఉన్నారు, రేపు వచ్చి మాట్లాడుతున్నారు. సో నేను రేపు మళ్ళీ ఒకసారి వచ్చి వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేసుకొని నాకేమైనా యాడ్ ఆన్స్ కావాలంటే నేను యాడ్ చేసుకుంటాను. సో మన స్వామి కూడా మీరు కూడా కొన్ని సజెస్ట్ చేశారు కదా, సో అందులో అవి కవర్ అవుతున్నాయా లేదా మేము చెక్ చేసుకున్నాము. ఏవైతే కవర్ అవ్వవో వాటిని కూడా మేము యాడ్ ఆన్ చేసుకోవడానికి యాడ్ ఆన్ చేసుకుందాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మా పీడిఐ సర్వీస్ మీరు నమ్మారు, పిలిచారు, మేము వచ్చాం మళ్ళీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఇది బేస్ మోడల్. దీంట్లో మనం పీడిఐ సర్వీస్లో వచ్చేసి ఇంజన్ అనేది చెక్ చేసుకున్నాము. ఇది 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. 4 సిలిండర్స్, చాలా సైలెంట్గా ఉంది. ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేయగానే కొంచెం హయ్యర్ ఆర్పిఎమ్స్లో స్టార్ట్ అయిందని అన్నారు ఓనరు. బట్ కొంచెం తర్వాత సర్టన్ ఆర్పిఎం తర్వాత కూర్చుంటుంది కాబట్టి ఇంజన్ ఆయిల్ అంతా ఫ్లక్చువేట్ అయ్యి సౌండ్ అనేది తగ్గుతుంది. బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసుకున్నాము. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేదు. బ్యాటరీ నెంబర్ అంతా సార్కి పంపించేశాను. నెక్స్ట్ పేస్టింగ్ చెక్ చేసుకున్నాము, ఇంజన్ మార్కింగ్ అంతా చెక్ చేసుకున్నాము. కూలెంట్ ఏదైతే ఉందో మనకు, సో అది కూడా చూపెట్టాను సార్కి. ఇక్కడ కూలెంట్ ఉంది, ఇక్కడ మాస్టర్ సిలిండర్లో బ్రేక్ ఫ్లూయిడ్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. ఏసీ గురించి కూడా 20 మినిట్స్ రన్ చేశాను, డౌట్ వస్తే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఏసీ మీటర్ అన్నీ చెక్ చేసుకున్నాను. ఫ్యూజ్ బాక్స్ కానివ్వండి అన్నీ కూడా పెట్టించాను నేను, ఎక్కడ ప్రాబ్లం లేదు. పెయింట్ క్వాలిటీ బ్లాక్ కార్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా డీటెయిల్గా టైం పట్టింది. బ్లాక్ కార్స్కి ఎక్కువ టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా మాన్యువల్గా చెక్ చేసుకున్నాను. సన్లో పెట్టి వాషింగ్ చేయించాను. వాషింగ్ చేయనన్నారు, వాషింగ్ చేయించి మాన్యువల్గా చెక్ చేసుకొని పెయింట్ గేజ్ మిషన్, యూవీ లైట్ ఇవన్నీతో పాటు చెక్ చేసుకున్నాను. ఎలక్ట్రికల్ వర్క్స్ అంటాం దీన్ని. సో లైట్స్, డిఆర్ఎల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాను, ప్రాపర్గా ఉన్నాయి. టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ ఇచ్చారు. 5 టైర్లు ఎంఆర్ఎఫ్ వచ్చాయి. 41-25 వీక్తో ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. లేటెస్ట్ టైర్లు వచ్చాయి. బేస్ మోడల్ ఇండికేటర్ ఇక్కడే వస్తుంది. మాన్యువల్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి మనము. 2 కీస్ వచ్చాయి మనకు, స్పాట్ కీస్ అనేవి వస్తాయి. 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఎక్కువగా బేస్ మోడల్ ఏంటంటే రస్ట్ అనేది చూస్తాం మనము, ఇక్కడ రస్ట్ అనేది చూస్తుంటాము. సాధారణంగా హోండాలో అదే మనకు టాప్ మోడల్లో రస్ట్ ఉండదు, అల్యూమినియంగా యూజ్ చేస్తారు. బేస్ మోడల్లో కాస్ట్ కటింగ్ మనకు ఐరన్ యూజ్ చేస్తారు కాబట్టి రస్ట్ వస్తుంది. అది కూడా సజెస్ట్ చేశాను మన పీడిఐ సర్వీస్లో. కంప్లీట్ అన్నిటి దగ్గర కూడా పెయింట్ అనేది ఈక్వల్గా ఉంది, ఎక్కడ డిస్మ్యాచ్ అనేది అవ్వలేదు. బూట్ స్పేస్ చూసారో చాలా హ్యూజ్గా ఉంది. అన్ని ప్యానల్ గ్యాప్స్ అన్ని హార్డ్ ప్లాస్టిక్స్ అన్ని చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకు
టెయిల్ గేట్ పైన కూడా మనకు పెయింట్ గేజ్ మిషన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని చెక్ చేసాము, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీంట్లో ఏంటంటే మనకు స్క్రీన్ అనేది రాదు, అది యాక్సరీస్లో ఇస్తా అన్నారు. సో సీటింగ్ అంతా ప్రాపర్గా చెక్ చేసుకున్నాము, లాక్ సిస్టమ్స్ కానివ్వండి, సీట్ బెల్ట్స్ కానివ్వండి, పవర్ విండోస్ అని ఎవ్రీథింగ్ మనకు డీటెయిల్గా చెకింగ్ చేసుకున్నాము. అండర్ బాడీలో రెస్ట్ అనేది కేవలం సైలెన్సర్కి ఉంటుంది ఏ కార్ అయినా కూడా. సో అది కూడా మేము సజెస్ట్ చేశాను ఏం చేయాలనేది. పీడియా సర్వీస్లో మీకు అన్నీ కూడా సజెస్ట్ చేస్తాను ఎలా మీరు ఫర్దర్గా మెయింటెనెన్స్ అనేది. నెక్స్ట్ రేర్ ఏసీ వెంట్ చెక్ చేసుకున్నాను, సాకెట్ చెక్ చేసుకున్నాను, క్యాబిన్ లైట్ అనేది చెక్ చేసుకున్నాము, ఎక్కడ ఎలక్ట్రికల్స్ అయితే ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ మనకు పవర్ విండోస్ కంట్రోల్స్ కానివ్వండి, సీట్ 10 సార్లు అడ్జస్ట్ చేసి చెక్ చేశాను, హ్యాండ్ బ్రేక్ కానివ్వండి, గేర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, స్టీరింగ్ పర్ఫెక్ట్గా ఉంది. క్లస్టర్ వస్తుంది మనకు, క్లస్టర్ కూడా చెక్ చేసుకున్నాం, మన ఇండికేషన్స్ వచ్చాయేమో అని. ఓబిడి మీటర్ ఉంటుంది మనకి ఇక్కడ, ఓబిడి మీటర్ పెట్టి అది కూడా చెకింగ్ అనేది చేసుకున్నాము. అన్ని ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి, పర్ఫెక్ట్గా ఉంది. ఏసీ కూడా మనకు ఒక 20 మినిట్స్ రన్ చేసి ఏసీ మీటర్ పెట్టి సరికి వీడియో కూడా పంపించాను. మాన్యువల్ డిమింగ్, ఆమ్రెస్ట్ కూడా వస్తుంది. క్రీటా బేస్ మోడల్ ఇప్పుడు చాలా వాల్యూ, చాలా హాట్ కేక్స్లో పోతున్నాయి మనకి ఈ కార్లు అనేవి. ఎందుకంటే అండర్ 13 lakhsలో కూడా కరెక్ట్ మాట్లాడితే 13 lakhs ఆన్ రోడ్ కూడా వచ్చేస్తుంది మనకు. సో మీరు మాట్లాడే బట్టి ఉంటుంది, పర్ఫెక్ట్గా మాట్లాడుకోండి. యాక్సెసరీస్ తీసుకోవాలనుకుంటే ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో మనకు, ఇంపార్టెంట్ యాక్సెసరీస్ లాంటివి మీరు డీలర్ నుంచే పర్చేస్ చేస్తే అవి కూడా ఒక 30,000లో వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మ్యాథ్స్, సీట్ కవర్స్, ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్, స్పీకర్స్, రివర్స్ కెమెరా, ఇవి బేసిక్గా ఉండేటివి. ఇవి వేయించుకుంటే ఇంకా చాలా మనకు సెగ్మెంటే హ్యూజ్ పెద్ద సెగ్మెంట్ వచ్చేస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొత్త వెన్యూ తీసుకోవాలా క్రీటా తీసుకోవాలా అని. కొత్త వెన్యూ ఏంటంటే కొంచెం వెనకాల స్పేస్ తక్కువ ఉంటుంది, దీంట్లో స్పేస్ ఎక్కువగా ఉంటుంది, సెగ్మెంట్ మారింది కాబట్టి. క్రీటా అంటే ఇంకా బ్రాండ్ కాబట్టి బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు బేస్ మోడల్కి. అండ్ లేదు కొంచెం బడ్జెట్ ఉందంటే దీంట్లో మిడ్ వేరియంట్ కూడా చాలా వాల్యూ అనేవి ఉన్నాయి. సో ఇంజన్ ఆయిల్లో చూపెట్టేసరికి ఎక్కడి వరకు లెవెల్ ఉంది, అండ్ ఇంజన్ థిక్నెస్ ఆయిల్ కూడా చూపెట్టాను. రెస్టాల్ మనకు మార్కింగ్ అని చెక్ చేసుకున్నాము, ఎక్కడ ప్రాబ్లం లేదు. వైపర్స్ కూడా టెస్టింగ్ అనేది చేశాను. పైన చాలామంది రూఫ్ టాప్ అని చెక్ చేయరు పీడిఐలో, సో అది కూడా ప్రాపర్గా చెక్ చేసుకున్నాను. బోనెట్ పైన కానివ్వండి, బ్లాక్ కార్ కదా చాలా జాగ్రత్తగా చెకింగ్ అనేది చేసుకోవాలి మనము, ఒకటికి 10 సార్లుగా. అండ్ బ్లాక్ కార్ మెయింటెనెన్స్ కూడా ఒకసారికి చెప్పాను. అండర్ బాడీ ఎక్కడ రెస్ట్ లేదు. లేటెస్ట్ ఇది నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అంత ఇష్యూస్ ఏమి ఉండవు. రీడింగ్ కూడా జస్ట్ 9 kilometers తిరిగింది, జస్ట్ స్టాక్ యార్డ్ నుంచి ఇక్కడికి వచ్చింది, వెనకాలనే ఉంటుంది వీళ్ళది. సో ప్రాపర్గా ఉంది, బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. పీడిఐ అనేది చేశారు, మనల్ని నమ్మి పీడిఐకి పిలుస్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఫర్దర్గా వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రావద్దు కాబట్టి. సో జాగ్రత్తగా కంప్లీట్ అనేది చేసుకుని పీడిఐ సర్వీస్. మీరు కూడా పీడిఐ సర్వీస్ చేయించుకోవాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా నేనే మీ వరకు వచ్చి ఇలాగే పీడిఐ సర్వీస్ అనేది చేస్తాను. ప్రైజింగ్ అంతా వాట్సాప్లో చెప్తాను, మీకు కార్ సజెషన్స్ చేస్తాను. కొనే ముందే మీరు కన్ఫ్యూజ్ అవుతున్న ఏ కార్ అంటే అది కూడా చేస్తాం మనము పెయిడ్ సర్వీస్లో. అండ్ ఓనర్షిప్ రివ్యూస్, ఇదే ఓనర్ మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ మనకు ఓనర్షిప్ రివ్యూ కూడా ఇస్తారు. మీ దగ్గర ఏ కార్ ఉన్నా సరే, లేటెస్ట్ మోడల్ ఆఫ్ ఆల్టో నుంచి ఆడి వరకు ఏ కార్ అయినా ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకుంటాను. జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, మైలేజ్, మెయింటెనెన్స్ అవన్నీ. సో అవన్నీ కూడా నేనే మళ్ళీ మీ వరకు వచ్చి తీస్తాను. ఇవన్నీ హైదరాబాద్ చుట్టూరా ఎక్కడున్నా కూడా నేనే మీ వరకు వచ్చి పీడిఐ సర్వీస్ అనేది చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పీడిఐ సర్వీస్ కోసం వాట్సాప్ నెంబర్ ఉంది, స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండ్ హెల్మెట్స్ మర్చిపోద్దు.